బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనం భాగవత కథలలో ఇంకొక ఎపిసోడ్లోకి వచ్చాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుందాము అంటే సూత మహాముని. సూతుడు, సూత పురాణం కూడా మనకి కనిపిస్తుంది. ఆయన కూడా పురాణాన్ని రచించాడు, సూతుడు కూడాను. ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి లేదు, కానీ సూత పురాణం అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఎవరు ఈ సూతుడు అంటే రోమశ మహర్షి యొక్క కుమారుడు సూతుడు. రోమశ మహర్షి అంటే అందరికీ చాలా వరకు పరిచయం ఉంటుందనే నేను అనుకుంటున్నాను. మహానుభావుడు. రోమశ మహర్షి యొక్క ఒక్కొక్క రోమము రాలి పడిపోయినప్పుడల్లా ఒక్కొక్క కల్పం అనేది జరిగినట్లు, అలా ఆయన శరీరం మీద ఉన్న రోమాలన్నీ కూడా రాలి పడిపోతే ఈ విశ్వం అనేది అంతర్ధానం అవుతుంది, తిరిగి మళ్ళా విశ్వం సృష్టించబడుతుంది. అటువంటి గొప్ప మహానుభావుడు శ్రీమన్నారాయణ్ణి తపస్సు చేస్తూ ఆయన నారాయణ్ణి ప్రసన్నం చేసుకున్నవాడు. ఆయన యొక్క పుత్రుడే ఈ సూత మహాముని. అయితే ఈ సూత మహాముని యొక్క కథ ఏంటిది అంటే, చూడండి, మనము ఏదైనా కూడా ఏం చేసినా ఒక వ్రత కథ ఏది పట్టుకున్నా చూడండి, మనకి కేదారేశ్వర నోము కానీ, లేకపోతే వరలక్ష్మి వ్రతం కానీ, అలాగే వినాయక వ్రతం కానీ, మనం అనఘాష్టమి వ్రతము కానీ, ఏ వ్రతాలు కాత్యాయని వ్రతం చేసుకొని ముందు ఒకసారి మీరు ఆ వ్రత కథని బ్రాహ్మణుడు చెప్తూ ఉంటాడు కదా, మొదలు పెట్టినప్పుడు వినండి. నైమిషారణ్యంలో సూత మహాముని సౌనకాది మహామునులకి ఈ విధంగా ఈ వ్రత కథని వివరించాడు అని చెప్పి వస్తుంది. అవునా? అంటే సూత మహామునే మనకి ఇవన్నీ మన ముందుకు తీసుకొని వచ్చాడు. మనకి శౌనకాది మహామునులు, నైమిషారణ్యం. ఈ మధ్యకాలంలో అందరూ కూడా కాశీకి వెళ్ళి, అయోధ్యకు వెళ్ళి అక్కడున్న నైమిషారణ్యం వెళ్ళాము, అక్కడ తిరుగుడు బావిలో తిరిగి వచ్చామని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటికే అదృశ్య రూపంలో శౌనకాది మహామునులు, సూత మహాముని, వేదవ్యాసుడు కూడా ఉన్నారు అని చెప్పి పురాణాల్లో ఉంది. అదృశ్య రూపంలో ఉంటారు. మనము అంత మనకి సాధనా శక్తి ఉండి నైమిషారణ్యంలో ఉన్న ఆ తప ప్రభావాన్ని మనము చూడాలి అని అనుకున్నప్పుడు మన యొక్క సాధనా శక్తి కూడా అంత అధికంగా ఉండాలి. అలా లోపలికి వెళితే మనకి మన పూర్వజన్మ పుణ్యమో భగవానుడి యొక్క అనుగ్రహమో వాళ్ళ దర్శనం అవ్వచ్చు. కాకపోతే వాళ్ళ దర్శనం అయితే తట్టుకొని ఉండే శక్తి ఉండాలి, పారిపోకూడదు కదా. ఇప్పుడు చాలామంది చెప్తారు, బృందావనంలో రాత్రి నిద్ర చేస్తే చనిపోతాడంట, శ్రీకృష్ణ భగవానుడు తిరుగుతూ ఉంటాడంట. ఒకళ్ళు అడిగారంటే, ఆయన శ్రీకృష్ణుడు భగవానుడు కదా, ఆయన సంహరిస్తాడా అని చెప్పాను. కానీ ఇక్కడ సారాంశం అది కాదు. భగవంతుని గురించి మనం విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నాం, ఫోటోలు పెట్టి పూజ చేస్తున్నాం, నోములు వ్రతాలు చేస్తున్నాం, కానీ ఆ ఫోటోల్లోనే భగవాన్ని చూస్తున్నాం. కానీ నిజంగా భగవానుడు ప్రత్యక్షమై మన ముందు ఉంటే దాన్ని ఓర్చుకుని తట్టుకునే శక్తి మనకు లేదు. మనం ఆ శక్తి లేకే వాళ్ళకి గుండెపోటు వచ్చి చనిపోతారు తప్పితే భగవానుడు సంహరిస్తాడని కాదు. భక్తుల్ని ఎందుకు సంహరిస్తాడు? ఆయన అసురులను సంహరిస్తాడు, అసురు లక్షణాలు ఉన్న వాళ్ళని సంహరిస్తాడు. మనం కురుక్షేత్ర యుద్ధం చూసాం కదా, అసలు ఆయన జన్మ తీసుకుందే కౌరవులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టి ఆ పాండవులకి ఆధిపత్యం ఇచ్చి ధర్మంగా రాజ్యాన్ని ఏలటానికి అని చెప్పి చెప్తోంది కదా భారతం కానీ భాగవతం కానీ. మరి అటువంటి భగవానుడు అక్కడ ప్రత్యక్షమైతే మనల్ని చంపేస్తాడనేది చాలా అబద్ధపు మాట, అలా అనకూడదు కూడా. ఇప్పుడు అంతమంది ఉన్నారు కదా కురుక్షేత్ర ప్రాంగణంలో, ఆ ప్రాంగణంలో అర్జునుడికి మాత్రమే విశ్వరూప దర్శనం ఇచ్చాడు అంటే ఆ విశ్వరూప దర్శనాన్ని చూసి తట్టుకునే శక్తి ఒక అర్జునుడికి మాత్రమే ఉంది. అర్జునుడు గొప్ప సాధకుడు. ఆయన ఎలా ఏ సమయంలో ఏది ఎలా చేయాలి అని చెప్పానని ఆయనకి ఎంతో చక్కగా తెలుసు.
కాకపోతే కొంత కర్మ అనుభవించాలి కాబట్టి వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఇంకా ఏదీ కాదు, ఇదంతా కూడా ఒక సృష్టి చక్రంలాగా మనకి, అంటే అది జరగవలసిన కార్యం అన్నమాట, జరిగి తీరవలసిందే. భగవానుడు ఆయన అవతారం ఎత్తి భక్తులని కాపాడి ధర్మాన్ని నిలబెట్టడానికి అవతారం తీసుకున్నాడు. అలా మనం ఈ సౌనకాది మహామునుల్ని, సూత మహర్షిని, వేదవ్యాసుని మనం అక్కడ చూసి తట్టుకునే ఆధ్యాత్మిక శక్తి మనకు ఉండదు. కాబట్టి కాకపోతే ఆ ప్రాంతమందు నడయాడినప్పుడు ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పా కదా అక్కడ ఉన్నారని ఒక్కసారి మీరు మనసులో తలుచుకుంటే అక్కడ ఉన్న ఆ తపశక్తిని కొంత మనము స్వీకరించగలం. అటువంటి సూత భగవానుడు ఎంతో ఓపికగా ఆయన ఆ నైమిషారణ్యంలోకి ప్రవేశించే వరకు సౌనకాది మహామునులంతా ఆయనకు ఒక మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసి కూర్చోపెట్టి, గురుదేవులు కాబట్టి పాదపూజను నిర్వహించి, ఆ పాదపూజ చేస్తున్నప్పుడు సూత మహాముని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు, తపస్సులోకి వెళ్ళిపోతాడు. అదంతా వాళ్ళు పాదపూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆయన ముందు కూర్చొని సౌనకాది మహామునులందరూ కూడా ధ్యానం చేయటం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ధ్యాన కేంద్రాలు చాలా ఉన్నాయి. ఆ కేంద్రాన్ని స్థాపించిన ఆ యొక్క గురువు సమక్షంలో ధ్యానం చేస్తే అత్యధిక శక్తిని మనకు లభిస్తుందండి. నిజంగా అన్ని ప్రాంతాల్లో కూర్చొని మనం ధ్యానం చేస్తే ధ్యానం కుదరదు. కొంతమంది సాంగత్యంలో కూర్చొని ధ్యానం చేస్తే శరీరాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని మైమరచి ఒక ట్రాన్స్లోకి మనం వెళ్ళిపోతాం, తీసుకెళ్తుంది. ఆ యొక్క శక్తి ఆ బాగా సాధన చేసిన గురువు దగ్గర నుంచే మనకి వస్తుంది. అలా సూత మహాముని ముందు సౌనకాది మహామునులంతా ధ్యానం చేశారు. సూత మహాముని ఆ తపస్సు నుంచి బయటికి వచ్చాక మునులందరినీ కూడా చిరునవ్వుతో చూసి వాళ్ళందరికీ కూడా ఆయన కనుచూపుతోనే అనుగ్రహాన్ని ఇచ్చి కూర్చున్నాడు. అప్పుడు సౌనకాది మహామునులు ఒక్కొక్కటిగా ఫస్ట్ భాగవతాన్ని అడిగారు, భాగవతాన్ని వినిపించమని అడిగారు. ఎంతో ఓర్పుగా, ఎంతో సహనముతో ఈయన భాగవతాన్ని చెప్తూ ఉన్నాడు. మధ్యలో సౌనకాది మహామునులు వాళ్ళకొచ్చిన ధర్మ సందేహాలని తిరిగి అడుగుతూ ఉంటే కూడా ఆటంకం అవుతోందని కూడా ఆయన అనుకోకుండా వాళ్ళకి ఎంతో వినమ్రతతో, అంటే చూడండి ఆయన ఎంత గొప్పవాడు సూత మహాముని. ఆయన కూడా అంటే నాకు ఏమీ తెలియదు, నాకు తెలిసింది మాత్రమే మీకు చెబుతూ ఉన్నాను. భగవంతుడి గురించి చెప్పడం మని మీరు అడగటం, ఆ భగవంతుడే నన్ను అడిగినట్లు నాకు ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే ఈరోజు ఈ సందర్భం వచ్చింది అని చెప్పి ఆయన భాగవతం గురించి శౌనకాది మహామునులకు చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు మహామునులందరూ కూడా ఎంతో సంతోషించారు. ఎన్నో కోట్లాటి జన్మల పుణ్యమంతా కూడా ఈరోజు ఫలించింది మాకు, కాబట్టే మేము ఈ భగవంతుడి గురించి వింటున్నామని చెప్పి ఆయనకు పాద నమస్కారం చేసుకుని ఏకాగ్ర మనస్సుతో భాగవతాన్ని విన్నారు. అటువంటి గొప్ప సూత మహాముని అన్నమాట. ఆయన గురించి విన్న మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. పాంచభౌతిక ప్రపంచం పట్ల, పంచభౌతిక శరీరం పట్ల భ్రాంతి అనేది తొలగిపోతుంది. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.